హల్లెలూయా. సేవకుడు దేవునికి ఎంతో ప్రియమైన వాడు. విశ్వాసులకు కూడా సేవకులు అంటే చాలా చీప్. ఎందుకంటే మా ఇంటి చుట్టే తిరుగుతాడు, మాకు అందుబాటులో ఉంటారు. అందుబాటులో ఉన్న ఏదైనా సరే చాలా మనుషుల దృష్టికి చాలా విలువ లేనిదిగా ఉంటుంది. కానీ దేవుని దృష్టిలో మాత్రం సేవకుడు అత్యంత విలువైన వాడు. హల్లెలూయా. సేవకుడు, ఈరోజు నా మెసేజ్ యొక్క టైటిల్ ఏంటంటే, సేవకుడి జీవితంలో దేవుడు తప్పక చేసే కొన్ని కార్యాలు ఉన్నాయి. తప్పకుండా చేస్తాడు ఆయన. ప్రతి సేవకుడి జీవితంలో తప్పక జరుగుతుంది. అలానే ఇక్కడ ఈరోజు ఎవరెవరైతే సేవకులు వచ్చారో మీ జీవితంలో దేవుడు తప్పకుండా ఈరోజు కొన్ని కార్యాలు చేయబోతున్నాడు. మిస్ అవ్వకుండా, గురి తప్పకుండా, తప్పక దేవుడు ఇక్కడున్న సేవకుల్లో కొన్ని అద్భుత కార్యాలను చేయబోతున్నాడు. మీ ద్వారా దేవుడు గొప్ప కార్యాలు చేయబోతున్నాడు. హల్లెలూయా. దేవుడు ఏ కార్యాలని తప్పక చేస్తాడు అని ఒక 3 విషయాలు, అది సేవకుడిని గురించే నేను మాట్లాడబోతున్నాను. నాట్ ఫర్ బిలీవర్స్. ఇక్కడ ఎవరైనా విశ్వాసులు ఉంటే మీరు తీసుకోవచ్చు, కానీ ఇది మాత్రం స్పెషల్లీ ఫర్ సేవకులు. సో సేవకుడికి దేవుడు తప్పక చేసేది ఏంటంటే, దేవుని చిత్తము తప్పకుండా సేవకుని జీవితంలో జరిగియే తీరుతుంది. హల్లెలూయా. దేవుని యొక్క చిత్తము, దేవుని యొక్క ఉద్దేశము ఇక్కడున్న ప్రతి సేవకుని జీవితంలో తప్పక జరుగును. అందరు చెప్పండి, తప్పక జరుగును. కీర్తనల గ్రంథం 103 అధ్యాయం 21 వచనం చూడండి. యెహోవా సేవకులారా, ఆయన చిత్తమును నెరవేర్చు ఆయన పరిచారకులారా. దేవుని సేవకులు ఎవరు చెప్పండి? ఆయన చిత్తాన్ని నెరవేర్చేవారే ఎవరు? దేవుని సేవకులు. సేవకుడు నాకు నచ్చినట్టు చేసుకుంటా పోతా, ఇది నా సేవ, నా సేవ, నా విశ్వాసులు, నా ఇష్టం అనుకుంటే కుదరదు. దేవుని సేవకుడిలో దేవుడు చూస్తున్న ఒక ప్రాముఖ్యమైన లక్షణం ఏంటంటే, సేవకుడు ఏం చేయాలంటే దేవుని చిత్తం చేయాలి. నీ పర్సనల్ లైఫ్లో దేవుని చిత్తం చెయ్యాలి, మీ కుటుంబంలో దేవుని చిత్తం చెయ్యాలి, మీ విశ్వాసుల జీవితంలో దేవుని చిత్తం చెయ్యాలి, మీ సేవలో కూడా ఏం చేయాలంటే దేవుని చిత్తం చేయాలి. థామస్ డాడీ గారి దగ్గరికి మా దహించగ్ని విశ్వాసులు ప్రతి చిన్నది అడుగుతారు. ఒక కాలేజ్లో జాయిన్ అవ్వాలంటే ఇది జాయిన్ అవ్వమంటారా వద్దా, ఏ కోర్స్ తీసుకోమంటారు? డాడీకి ఆ కోర్స్ కూడా తెలీదు. సిఎస్సి అంటే తెలీదు, ఈసీ అంటే తెలీదు, ఏమీ తెలీదు. కానీ వాళ్ళు అడుగుతూ ఉంటారు. నేను అంటాను, డాడీని మీరు ఏదో ఒకటి చెప్పచ్చు కదంటే, నేను ఏదో ఒకటి చెప్పను, నా దేవుడు చెప్పమన్నదే నేను చెప్తాను. హల్లెలూయా. నేను నా దేవుని చిత్తాన్ని చెయ్యాలి. అందుకని ఎన్ని రోజులైనా ప్రార్థనలో కనపడతారు. అందుకే డాడీ దగ్గర దేవుని చిత్తం తెలుసుకోవడం కొంచెం టైం పడుతుంది. ఎన్ని ఫోన్లు చేయాలో. డాడీ ఏదో ఒకటి సమాధానం, పీస్ ఉందని చెప్పేయచ్చు కదంటే నేను చెప్పను. నిన్న కూడా ఒక సహోదరి ఒక ప్రార్థన సహాయం కోసం, ఒక మ్యారేజ్ ప్రపోజల్ కోసం అడిగితే ఇప్పటికే 4 వారాల నుంచి ఫోన్ చేస్తున్నారు. డాడీ మాత్రం నేను ఏదో ఒకటి చెప్పచ్చు కదా, ఎస్ ఆర్ నో చెప్పచ్చు కదా అంటే, లేదు దేవుడు చెప్పకుండా నేను చెప్పను. హల్లెలూయా. కొంతమంది సేవకులకి ఊత పదం ఏంటంటే, అన్నిటికి దేవుడు చెప్పాడు అని చెప్తాం కదా. నాకు దేవుడు చెప్పాడు, దేవుడు చెప్పాడు, దేవుడు చెప్పాడు. దేవుడు చెప్పకుండా దేవుడు చెప్పాడు అని చెప్పడం చాలా తప్పు. దేవుడు చెప్తేనే దేవుడు చెప్పాడు అని నువ్వు ఎత్తాలి, మనం ఎత్తాలి. హల్లెలూయా. సో సేవకుడు యొక్క జీవితంలో ఉన్న ముఖ్యమైన ఎసెన్స్ ఏంటంటే, సేవకుడు ఏం చేయాలంటే దేవుని చిత్తాన్ని చెయ్యాలి, నెరవేర్చాలి. అందుకని యేసు ప్రభు కూడా ఈ లోకానికి వచ్చాడు. చూడండి, యోహాను సువార్త 6:38 చూడండి. నా ఇష్టము నెరవేర్చుటకు నేను రాలేదు, నన్ను పంపిన వాని చిత్తం నెరవేర్చుటకే పరలోకం నుండి నేను దిగి వచ్చాను. హల్లెలూయా.
యేసు ఎందుకు వచ్చాడు ఈ లోకానికి? తన చిత్తాన్ని చేయడానికి వచ్చాడా? రాలే. తన చిత్తం చేయడానికి రాలే. దేవుని చిత్తము, తండ్రి యొక్క చిత్తమును నెరవేర్చడానికి యేసు ఈ లోకానికి వచ్చాడు. హల్లెలూయా. ఈరోజు మనమందరం ఎందుకు పంపబడ్డాము సేవ కొరకంటే దేవుని చిత్తం నెరవేర్చడానికి, దేవుని చిత్తము నెరవేర్చడానికి. హల్లెలూయా. మనకి దేవుని చిత్తం అనగానే పరిశుద్ధ గ్రంథంలో ఒక అద్భుతమైన సేవకుడు కనిపిస్తాడు, యోనా. అతను యోనాని దేవుడు అంటాడు నినివే పట్టణానికి వెళ్ళమంటాడు. కానీ ఇతడు ఎక్కడికి వెళ్ళిపోతాడంటే తర్షీషుకి వెళ్ళిపోతాడు. నినివే పట్టణానికి వెళ్ళడం దేవుని చిత్తము, కానీ ఇతను ఎక్కడికి వెళ్ళిపోతున్నాడు? తర్షీష్కి వెళ్ళిపోతున్నాడు. దేవుని చిత్తం వేయడానికి, దేవుని చిత్తం చేయడానికి వెనకడుగు వేసేసాడు ఈ యోనా. మీకు తెలుసా ఎందుకు యోనా వెనకడుగు వేశాడో? ఎందుకు వేశాడండి? ఎందుకు నినివే పట్టణానికి వెళ్ళమంటే తర్షీష్కి వెళ్ళిపోయాడు? మీకు తెలుసా కారణం? హల్లెలూయా. ఈ యోనాకేంటంటే నేనేమనుకుంటే అదే జరగాలి, నా మాటే గెలవాలి, నేను దేవుడు అంటున్నాడు యోనాను చూసి, నినివే పట్టణానికి దుర్గతి ప్రకటించు, 40 రోజుల్లో నినివే పట్టణం అంతా నాశనం అవబోతుందని ప్రకటించు అని దేవుడు చెప్తున్నాడు. ఈయనకు తెలుసు దేవుడు చెప్పమంటాడు, మరలా ఏం చేస్తాడు? దేవుడు క్షమిస్తాడు. ఇంకా భయం ఏముంటది వీళ్ళకి? నా మాట ఇంకోసారి చెప్తే చెల్లుతాదా? ఇంకోసారి నేను పలికితే వాళ్ళు వింటారా? ఎందుకంటే ఇప్పుడు నేను ఒకటి చెప్పాను, తర్వాత నేనే వద్దు అంటున్నాను, అది ఎలా ఉంటుంది చెప్పండి? దేవుణ్ణి ఏమనుకోరు, మధ్యలో ఎవరిని అనుకుంటారు? చెప్పిన వారినే అనుకుంటారు. నువ్వైనా అబద్ధం చెప్పు ఉండాలి అనే ఎవరి మీదకి వస్తుంది అంటే చెప్పిన వాళ్ళ మీదే వస్తుంది. సో ఇతనికి అది తెలుసు మాట. అందుకే చూడండి యోనా గ్రంథం 4వ అధ్యాయం 2వ వచనం చూడండి. యెహోవా నేను నా దేశమందుండగా ఇట్లు జరుగునని నేను అనుకుంటున్నాను కదా. నేను ఏమనుకున్నానో నువ్వు చిట్ట చివరికి అంతే చేసావు. అందువలననే నీవు కటాక్షమును జాలియును బహుశాంతమును అత్యంత కృపయుగల దేవుడివై ఉండి పశ్చాత్తాపపడి కీడు చేయక మానుదువని నేను తెలుసుకొని దానికి ముందుగానే తర్షీషునకు పారిపోతుంది. హల్లెలూయా. యోనాకి తెలుసు నేను ఒకటి వెళ్ళి చెప్తాను, దేవుడు మళ్ళీ ఏం చేస్తాడు? మనసు మార్చుకుని వాళ్ళని క్షమిస్తాడు. అందుకని నేను ఎక్కడికి పారిపోయాను? తర్షీషునకు పారిపోయాను. యోనా దేవుని చిత్తం చెయ్యకపోవడానికి 2 కారణాలు ఉన్నాయి. ఒకటి, తన స్వాభావికమైన మనసుతో దేవుణ్ణి చూస్తున్నాడు. దేవుని మనసుతోనే దేవుణ్ణి ఏం చేయాలి? చూడాలి. అప్పుడే దేవుడు నీకేమవుతాడంటే బాగా అర్థమవుతాడు. కానీ యోనా ఏం చేస్తున్నాడంటే తన మనసుతో, శారీరకమైన తన మనసుతో ఎవరిని చూడాలనుకుంటున్నాడు? దేవుణ్ణి చూడాలనుకున్నాడు. దేవుని కళ్ళద్దాలు పెట్టుకుని చూస్తేనే దేవుడు కనిపిస్తాడే కరెక్ట్గా. నా కళ్ళద్దాలు పెట్టుకుని నేను దేవుని చూడాలనుకుంటే కనబడడు ఆయన సరిగ్గా. సో ఇతను అలానే అనుకున్నాడు. దేవుని యొక్క ప్రేమను తక్కువ అంచనా వేసేసాడు. దేవుణ్ణి పూర్తిగా అర్థం చేసుకోలేదు యోనా. అందుకని ఏం చేశాడంటే దేవుని చిత్తాన్ని చేయకుండా పారిపోయాడు. మన జీవితంలో కూడా చాలాసార్లు దేవుని చిత్తం మనం ఎప్పుడు చేయమంటే దేవుడు ఏంటో మనకి పూర్తిగా అర్థం కానప్పుడు. మనమేమో ఒక పట్టణంలో సేవ ప్రారంభించాలనుకుంటాం, దేవుడు ఒక మారుమూల గ్రామానికి వెళ్ళమంటాడు. మనకు అనిపిస్తుంది నా పిలుపెంత, నేనెంత, నన్ను దేవుడు ఎక్కడికో ఒక మారుమూల గ్రామానికి వెళ్ళమంటున్నాడు ఏంటి? మనకు అర్థం కాదు. అక్కడ దేవుడు ఎలాంటి ఉజ్జీవం రేపబోతున్నాడో మనకు అర్థం కాదు. మనం దేవుని చిత్తం చేయకుండా వెనకడుగులు వేస్తూ వెళ్ళిపోతాం.
యోనాకు కూడా అదే వచ్చింది. అతనికి ఏంటంటే దేవుని యొక్క ప్రణాళిక, దేవుని పూర్తిగా అర్థం చేసుకోలేదు యోనా. అది ఒక కారణం. మరి ఒక కారణం, యోనా దేవుని చిత్తం చేయకపోవడానికి మరి ఒక కారణం ఏంటి అంటే, యోనా అతనికి చెప్పాను కదా స్టార్టింగే, నేను నా మాట గెలవాలి. నేను చెప్పాను కదా 40 రోజుల్లో నాశనం అయిపోద్దని. 40 రోజులు ఏమైపోవాలి? నాశనం అయిపోవాలి. నేను, నా మాట, నా సేవ, నేను ఇలా ఏ సేవలైతే నేను అని కట్టబడ్డాయో ఆ సేవలు ఎక్కువ కాలం ఉండవు. ఆ సేవలు ఎక్కువ కాలం కొనసాగవు. ఏ సేవ అయితే నేను దేవుని పనివాడను, దేవుని మాట, దేవుని పరిచర్య, దేవుని సంఘము, ఇలా ఏ సంఘాలైతే కట్టబడుతున్నాయో అవి ఎన్ని కష్టాలు వచ్చినా నిలబడతాయి, ఎన్ని శ్రమలు వచ్చినా నిలబడతాయి, ఎన్ని పోరాటాలు వచ్చినా నిలబడతాయి. హల్లెలూయా. యేసు ప్రభు ఈ నేను అనే మాటకి చాలా దూరంగా ఉండేవాడు. ఆయన్ని రాజుగా చేయాలనుకుంటే పారిపోయేవాడు యేసు. నేను క్రీస్తునని ఎవరికి చెప్పొద్దు, ఎందుకంటే ఆయనకి ఇష్టం ఉండదు సెల్ఫ్ ప్రమోషన్. ఈరోజు సేవకులమైన మనము సెల్ఫ్ ప్రమోషన్కి ఎంత దూరంగా ఉంటే అంతగా మన దేవుని చిత్తము మన జీవితాల్లో నెరవేర్చబడుతుంది. మీ సంఘాల్లో చెప్పాలి, ఇది నా సంఘం కాదు, నేను ఎంతకాలం ఈ సంఘంలో ఉంటానో నాకు తెలీదు, నా దేవుడు చెప్పినంత కాలం నేను ఉంటాను. ఇది దేవుని సంఘము, జీవము కలిగిన దేవుని సంఘం, ఇది జీవము కలిగిన క్రీస్తు సంఘం. ఇది నేను నా పెత్తనాలు చేయడానికి కుదరదు. నా దేవుని పని నేను చేస్తున్నాను, నా దేవుని సేవ చేస్తున్నాను. దేవుడు పెరగాలి, మనం ఏమవ్వాలి? తగ్గిపోవాలి. నువ్వు ఎప్పుడు జీరోకి వస్తావో అప్పుడు యేసు 100% ఆయన పని చేయడానికి మొదలు పెడతాడు. నువ్వే 100% ఉంటూ యేసుని పని చేయమంటే యేసు అంటే నాకెక్కడరా ప్లేస్ ఉంది, నేను చేయడానికి ఏముంది, నువ్వు నా సేవ అంటున్నావు నువ్వే చేసుకో, నా పరిచర్య అంటున్నావు నువ్వే చేసుకో, నా విశ్వాసాలు అంటున్నావు నువ్వే ఉండు, వాళ్ళతో నువ్వే పడు. నేను అని చెప్పినంత కాలము దేవుడు తగ్గిపోతూ ఉంటాడు. ఆయన నువ్వు తక్కువ చేస్తున్నావు అని అర్థం. నువ్వు ఎప్పుడైతే నేను జీరోని, నా దేవుడు మ్యాక్సిమం అని చెప్తున్నావో దేవుని యొక్క శక్తి నీ సేవ ద్వారా బయలు వెళుతుంది. హల్లెలూయా. నేను అనేది ఈరోజు చచ్చిపోవాలి. ఈరోజు నుండి మీ సంఘాల్లో ఇది చెప్పండి, ఎక్కడికి వెళ్ళినా యేసుని ఎగ్జాల్ట్ చేయండి, యేసు నామాన్ని ఘనపరచండి. హల్లెలూయా. థామస్ డాడీ గారికి సన్మానం చేసినా కూడా మనసులో అనుకుంటారంటే ఇది నాకు కాదు ప్రభా, ఇది నీకు. యేసు నేను కలిసి ఉన్నాము అనే ఆ యొక్క ఆలోచన నీ హృదయాన్ని ఎప్పుడైతే నింపుతుందో నువ్వు అనుకుంటావు ఇది నాది కాదు, ఇది దేవునిది. హల్లెలూయా. ఇప్పుడు నేను ఒకటి అడుగుతున్నాను, చెప్పండి, దేవుని సేవ అంటే మీరెందుకు స్ట్రెస్ పడాలి, మీరెందుకు ఆలోచించాలి, మీరెందుకు కలవరపడాలి? దేవుని సేవ అంటే ఆయన చూసుకుంటాడు సేవని. విశ్వాసులు ఎంతమంది రావాలో ఆయన తీసుకొస్తాడు. నువ్వెందుకు తల బాదుకోవాలి విశ్వాసులు రావట్లేదని? మనం ఎందుకు తల బాదుకోవాలి ఈ అద్దెలు ఎలా కట్టుకోవాలని? దేవుని సేవ అంటే అది ఆయన చూసుకుంటాడు. ఆయన ఏం చెప్పాడో చెయ్యడం వరకే నా పని. ఆయన ఏం పలకమంటున్నాడో అది పలుకుతా. ఆయన ఎక్కడి నుంచో నీ సువార్త ప్రకటించమంటే అక్కడ సువార్త ప్రకటిస్తా. ఆయన ఎవరి కోసం ప్రార్థన చేయమంటే ప్రార్థన చేస్తా. అంతవరకే నా పని. సేవ కొనసాగుతుందో లేదో, ఏం జరుగుతుందో అది ఆయన పని, ఆయన చూసుకుంటాడు. ఇదేమైనా నాదైతే నేను పట్టుకుని లాగచ్చు. ఏం చేయాలి, ఎక్కడి నుంచి విశ్వాసాలు తీసుకురావాలి, ఆ సంఘం నుంచి తీసుకొద్దామా, ఈ సంఘం నుంచి తీసుకొద్దామా, ఈ క్యాలిక్యులేషన్స్ అన్ని ఎప్పుడు చేయాలంటే నాదైతే నేను చేసుకోవాలి. నాది కాదు అన్నప్పుడు అది నా దేవుని పనియే. నా దేవుడు నా ద్వారా ఎంత మందిని తాకాలనుకుంటున్నాడో అంత మందిని తాకుతాడు నా దేవుడు. మీ
ద్వారా దేవుడు ఎన్ని గ్రామాల్లో సువార్త ప్రకటించాలనుకున్నాడో అన్ని గ్రామాల్లో దేవుడు మిమ్మల్ని వాడుకుంటాడు. మీరు ఏమి చేయక్కర్లేదు. ఉదయం నుంచి మీ రొటీన్ ఎలా ఉండాలంటే, ప్రభా నేను ఎక్కడికి వెళ్ళాలి, ఈరోజు ఏం చేయాలి అంతే. లార్డ్ నేను నీకు పని చేస్తున్నాను, నీకు పని చేస్తున్నా. నాది కాదు. ఈ యొక్క స్వభావం, ఈ యొక్క మనసు మీ లోపలికి వచ్చేసిందంటే మీ సేవ చాలా సులభమైపోద్ది, చాలా సులభమైపోద్ది. ఏది మీరు ఒత్తిడి తీసుకోవాల్సిన అవసరం లేదు. హల్లెలూయా. దేవుడు అనుకుంటాడు, వీడన్నీ నా చేతికే అప్పచెప్పాడు రా బాబు. తనకి తానే ఏం చూసుకోవట్లేదు, నా చేతిలోనే పెట్టాడు కాబట్టి నేనే ఏం చేయాలి, చూడాలి. ఊండే అంటే దేవుని పని అంటున్నాడు. ఈ దేవుని చర్చ్, దేవుని సంఘం అంటున్నాడు. వామ్మో ఇది నా చేతిలో ఉంది కాబట్టి నేనే చూడాలి అని దేవుడు అనుకుంటాడు. సో యోనాలో ఏమి లేదంటే నా మాట గెలవాలి అనుకున్నాడు. దేవుని చిత్తం నుండి తప్పిపోయాడు. దేవుని చిత్తం నుండి తప్పిపోయిన తరువాత యోనా సేవ ఆగిపోయిందా? యోనా ద్వారా దేవుడు చెయ్యాలనుకున్నది ఆగిపోయిందా? సరే, యోనా తప్పే చేశాడు. అతను ఏదో బాధలో ఉన్నాడు. నేను ఎలా అంతా చెప్తాను, నన్ను ఏమనుకుంటారని ఆలోచించుకున్నాడో ఏంటో. దేవుని చిత్తం చేయకుండా వెనకడుగేసినంత మాత్రాన అతని సేవ ఆగిపోయిందా? దేవుని చిత్తము ఆగిపోయిందా? ఆగలేదు. దేవుడు మరలా తన చిత్తాన్ని తప్పక తన సేవకుడైన యోనా జీవితంలో దేవుడు నెరవేర్చాడు. ఇక్కడున్న ప్రియ సేవకుల్ని చూసి చెప్తున్నాను, ఎక్కడో ఒక చోట మీరు దేవుని చిత్తాన్ని మిస్ అయ్యారేమో, ఎక్కడో చోట దేవుని చిత్తం చెయ్యకుండా వెనకడుగు వేశారేమో, భయపడి వెనకడుగు వేశారేమో, లేకపోతే నా అనే స్వార్థంతో వెనకడుగు వేశారేమో, నా ఇష్టం జరగాలి కదా అని వెనకడుగు వేశారేమో. దేవుని చిత్తం అని తెలిసి కూడా మీరు వెనకడుగు వేసిన సేవకులు ఎవరైనా ఈరోజు ఉంటే, పరిశుద్ధాత్మ దేవుడు మీకోసమే ఈ వర్తమానాన్ని ఇచ్చాడు. ఏంటంటే దేవుని చిత్తము తూచా తప్పకుండా తన సేవకుల జీవితంలో 100కి 100% దేవుడు నెరవేరుస్తాడు. నువ్వు ఆగిపోయినా దేవుడు ఆగడు. నేను బ్రేక్ వేసిన నా దేవుడు మాత్రం నన్ను ఆపి ఉంచడు. సరే యోనా నువ్వు వెళ్ళట్లేదు కదా, నేను ఇంకొకరిని పంపిస్తా అన్నాడా దేవుడు? సరే నువ్వు చేయట్లేదు కదా, నువ్వు ఆ ప్రాంతానికి వెళ్ళట్లేదు కదా, నేను ఇంకొకరిని పంపిస్తా. దేవునికి లేరా మనుషులు? ఉన్నప్పటికీ దేవుడు అదే వ్యక్తితో తను చెయ్యాలనుకున్న పనిని పూర్తి చేసియే తీర్చాడు దేవుడు. ఈరోజు ఒక్క మాట మీతో ప్రవచనాత్మకంగా పలుకుతున్నాను. మీ జీవితాల్లో, మీ సేవలో, మీ పిల్లల విషయాల్లో దేవుని చిత్తము తప్పక నెరవేరును. మీరు ఒకవేళ తప్పటడుగు వేసినా కూడా దేవుడు, చేప కడుపులో ఒక వ్యక్తి బ్రతకడం ఏంటండి? ఎక్కడైనా ఉందా హిస్టరీలో? 3 రోజులు బ్రతకడం ఏంటి? కానీ నా దేవుడికి అసాధ్యమైనది ఏదీ లేదు. ఒకటి కొట్టి అయినా నా దేవుడు ఏం చేస్తాడంటే మరలా సరి అయిన ట్రాక్లో నన్ను దేవుడు పెడతాడు. కానీ నన్ను మాత్రం తన చిత్తం నుండి దేవుడు, నువ్వు చేయట్లేదు కదా సరే పో అని దేవుడు నన్ను వదిలివేయడు. అదే సేవకుడికి దేవుడు చేసేది. ప్రతి ఒక్క సేవకుడు జీవితంలో దేవుడు తన చిత్తాన్నే జరిగిస్తాడు, తన ఇష్టాన్నే జరిగిస్తాడు. నీ ఒకవేళ పొరపాటు చేసి దేవుని చిత్తం నుండి వెనకకి వెళ్ళిపోయినా దేవుడు మరలా నిన్ను తీసుకుని వచ్చి మరలా నిన్ను దర్శించి, హల్లెలూయా. యోనాకి మరలా 2వ మారు దేవుడు కనిపించాడంట. చూడండి, యోనా గ్రంథం 3:1 చూస్తే, అంతటా యెహోవా వాక్కు 2వ మారు యోనాకి ప్రత్యక్షమైంది. ఒక్కసారి నువ్వు పలికినప్పుడే వినలేదు, కానీ దేవుడు వినలేదు కదా అని విడిచిపెట్టలేదు యోనాని. మరలా 2వ మారు యోనాకి దేవుడు ప్రత్యక్షమయ్యాడు. నువ్వు ఆయన చిత్తము చేసే వరకు దేవుడు నీతో మాట్లాడుతూనే ఉంటాడు. ఎవరికైనా అటువంటి అనుభవం ఉందండి? పదే పదే దేవుడు మాట్లాడుతూ నాకుంది ఆ అనుభవం.
నేను ఏదైనా ప్రభా నేను ఇప్పుడు చెయ్యను అన్నాను అనుకోండి, పదే పదే నేను అటు తిరిగి ఇటు తిరిగి నేను ఎక్కడ చూసినా నాతో అదే మాటని దేవుడు మాట్లాడుతూ ఉంటాడు. ఆయనకి ఎంత సహనము. ఇంకొకరు ఎవరైనా అయితే, మనుషుల స్వభావం ఆలోచించండి. ఒక్కసారి చెప్పా నువ్వు వినలేదు కదా, ఇంకోసారి నేను ఎందుకు నీకు చెప్పాలి అనుకుంటారు. కానీ దేవుడు ఎంత ప్రేమ అందుకే ఇందాక పాడాను కదా, నీ పిలుపు వెనక ఏముంది? దేవుని ప్రేమ ఉంది. ఎంత ప్రేమ కలిగిన దేవుడు అంటే, యోనా పారిపోయినా కూడా అతన్ని మరలా దేవుడు రెండో మారు పిలిచాడు. హల్లెలూయా. ఈరోజు కొంతమందికి సెకండ్ టైం దేవుడు మీతో కొన్ని విషయాల గురించి మాట్లాడబోతున్నాడు. ముందు ఎప్పుడో మీరు విన్నారు, ఇప్పుడు వాటిని పక్కన పెట్టేశారు. దేవుడు ఏదో ప్రాంతానికి మిమ్మల్ని నడిపించాలనుకున్నాడు, మీరు నేను వెళ్ళను ప్రభా అక్కడ సరిగ్గా లేదు అని మీరు వెనక్కి వచ్చేసారు. మరలా దేవుడు అదే విషయాన్ని ఈ రోజు నుండి మీతో మాట్లాడతాడు. రెండవ మారు దేవుడు మీకు ప్రత్యక్షం కాబోతున్నాడు. రెండవ మారు దేవుని యొక్క స్వరాన్ని మీరు వినబోతున్నారు. రెండవ మారు దేవుని యొక్క దర్శనం మీకు కలగబోతుంది. రెండవ మారు దేవుని యొక్క తాకిడిని మీరు అనుభవించబోతున్నారు. ఒకసారి మిస్ అయిపోయినా రెండోసారి నా దేవుడు మాట్లాడతాడు. చెప్పండి మీ పక్కన వాళ్ళతో, ఒక్కసారి మిస్ అయినా రెండోసారి దేవుడు మాట్లాడతాడు. రెండోసారి మిస్ అయినా మూడోసారి మాట్లాడతాడు. కానీ తప్పక ఆయన చిత్తాన్ని నెరవేరుస్తాడు. తప్పక ఆయన చిత్తాన్ని నెరవేరుస్తాడు. తప్పక ఆయన చిత్తాన్ని నెరవేరుస్తాడు. గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని నామాన్ని మహిమపరుద్దాం. హల్లెలూయా. సో ప్రియ సేవకురాలా, దేవుని యొక్క చిత్తము మీ జీవితంలో తప్పక జరుగును. రెండవది, తప్పక దేవుడు సేవకుని జీవితంలో ఏం చేస్తాడు అంటే, దేవుడు తప్పక సమకూరుస్తాడు. చెప్పండి అందరూ, తప్పక సమకూరుస్తాడు. ఇది సేవకుల కోసమే స్పెషల్గా దేవుడు చేసిన కార్యాలు. ఈరోజు ఒక్క మాట నేను ప్రవచిస్తున్నాను, మీ యొక్క జీవితంలో మీ సేవలో ఏదేదైనా మీరు పోగొట్టుకుని ఉంటే, మీ తప్పిదముల వలనో లేకపోతే మీ యొక్క అజ్ఞానం వలనో మీరు దేనినైనా పోగొట్టుకుని ఉంటే, ఈరోజు దేవుడు మీకు తిరిగి ఇవ్వబోతున్నాడు, తిరిగి సమకూర్చబోతున్నాడు. నువ్వు ఎక్కడ పడ్డావో అక్కడ దేవుడు నిన్ను లేపుతాడు. ఎక్కడ అవమానముతో తలదించుకున్నావో అక్కడ దేవుడు నిన్ను లేపుతాడు. ఎక్కడ తిరస్కరించబడ్డావో అక్కడ దేవుడు నిన్ను లేపుతాడు. ఈ యొక్క సంవత్సరము దేవుడు చేసే కార్యం ఏంటంటే సమకూర్పు. హల్లెలూయా. నీ దగ్గర ఉన్న వాటిని ఇంకా ఎక్కువ దేవుడిస్తే విస్తరణ అంటాం. కానీ నీ దగ్గర ఉండి నువ్వు పోగొట్టుకున్నవి దేవుడిస్తే అది విస్తరణ కాదు, అది సమకూర్పు. ఒకప్పుడు నా సంఘం నిండా విశ్వాసులు ఉండేవారు, ఈరోజు చెదరిపోయింది నా సంఘం అన్నవారు ఎవరైనా ఇక్కడ ఉన్నారా? పరిశుద్ధాత్మ దేవుడు అంటున్నాడు, హే, చెదరిపోయిన నీ విశ్వాసులు మరలా నిన్ను వెతుక్కుంటూ వస్తారు, మరలా నిన్ను వెతుక్కుంటూ వస్తారు. మీరు అనుకుంటున్నారేమో, యేసయ్య నువ్వు కొత్త విశ్వాసులు తీసుకొస్తావా అంటే, దేవుడు అంటాడు కొత్త విశ్వాసులు తీసుకొస్తే విస్తరణ. ఏ వ్యక్తిని సంఘం నుంచి వెళ్ళిపోయాడో అదే వ్యక్తిని దేవుడు తీసుకొస్తే అది విస్తరణ కాదు, అది సమకూర్పు. అది విస్తరణ కాదు. నా దేవుడు సేవకుల్ని సమకూర్చే కాలం ఇది. దేనినైతే మీరు పోగొట్టుకున్నారో దాన్ని దేవుడు తిరిగి ఇవ్వబోతున్నాడు. మీరు చేసిన కొన్ని తప్పిదాలను బట్టి మీరు ఏదైనా పోగొట్టుకున్నారేమో. రాజమండ్రి ఫెలోషిప్కి వచ్చే ఒక సేవకుడు తను ఏదో బిజినెస్ చేయాలను వేరే చోటకి వెళ్ళిపోయాడు, సంఘాన్ని ఒకరి చేతిలో పెట్టి. వచ్చేసరికి సంఘం 4 ముక్కలు అయిపోయింది. ఒక్కరు లేరు విశ్వాసులు. కుమిలి కుమిలి ఏడుస్తున్నాడు. చర్చ్ కట్టాలనే ఉద్దేశంతో అతను ఏదో ఒక వ్యాపారం చేస్తే ఇలా పికప్ అవుద్ది అన్న ఉద్దేశంతో అతను వెళ్ళాడు. వచ్చేసరికి సంఘం 4 ముక్కలు అయిపోయింది. సేవకుడికి ధనం ఉన్నా లేకపోయినా కూడా అది పెద్ద మ్యాటర్ కాదు, కానీ
తాను రక్షించి తాను సువార్త చెప్పి రక్షించిన ఆత్మలు ఇంకొకరి దగ్గరికి వెళ్ళిపోతూ ఉంటే ఆ కాపరి హృదయం తట్టుకోలేదు, చెదరిపోతుంది ఆ కాపరి హృదయం. నేను వీరి కోసం ఎంత ప్రార్థన చేశాను, ఎన్ని రాత్రులు నేను కన్నీరు కార్చాను వీరి కోసం. కానీ ఈరోజు నన్ను వదిలి ఇంకొక కాపరి దగ్గరికి వెళ్ళారంటే ఆ కాపరి హృదయం విలవిల్లాడిపోద్ది. మీరు చేసిన తప్పిదమ ఒక కారణంగా ఉండొచ్చు, ఏదో మీరు పొరపాటు చేశారేమో, దేవుడు చెప్పిన మాటను మీరు వినలేదేమో. కానీ నా దేవుడు అంటున్నాడు, నువ్వు ఏది పోగొట్టుకున్నావో నేను దాన్ని తిరిగి సమకూర్చబోతున్నాను. నువ్వు ఏది పోగొట్టుకున్నావో, ఏది నీ చేతులు దాటిపోయి వెళ్ళిపోయిందో దేవుడు మరలా దాన్ని తిరిగి తీసుకురాబోతున్నాడు, తిరిగి నీ చేతికి అప్పచెప్పబోతున్నాడు. ఏదైనా పరిచర్ని మీరు పోగొట్టుకున్నారేమో, దేవుడు తిరిగి ఇస్తానని చెప్తున్నాడు. ఈరోజు తిరిగి ఇస్తానని చెప్తున్నాను. ఈ మాటని నమ్మండి. దైవ సేవకురాలిగా పరిశుద్ధాత్మ దేవుడు పలికిన మాటలనే నేను ఈరోజు పలుకుతున్నాను. నా సొంతంగా ఏ మాట నేను ఇక్కడ నిలబడి పలకట్లేదు. నా దేవుడు ఏ మాటలు పలకమన్నాడో ఆ మాటనే నేను పలుకుతున్నాను. ఈరోజు చెప్తున్నాను, నీకు సమకూర్పు కాలం ఇది. నీ పోగొట్టుకున్న వాటిని దేవుడు తిరిగి ఇచ్చే కాలం ఇది. హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథంలో ఒక సేవకుడు కనిపిస్తున్నాడు. అతని పేరు దావీదు. అతడు దేవుని సేవకుడు. చూడండి, కీర్తనల గ్రంథం 78వ అధ్యాయం 70వ వచనం. తన దాసుడైన దావీదును కోరుకొని గొర్రెల దొడ్లలో నుండి అతనిని పిలిపించెను. హల్లెలూయా. దావీదుని దేవుడు ఏమంటున్నాడు? నా దాసుడు, దేవుని సేవకుడు. అతను ఎక్కడో గొర్రెల కాపరిగా ఉన్న అతను నేను ఏం చేశాను? పిలిపించాను. దేవుడికి ఎంత ప్రేమ ఉంటే దావీదుని పిలిపించాడు కదండి. ఎక్కడో గొర్రెలు కాసుకుంటూ, తల్లిదండ్రులు తండ్రి ప్రేమ లేదు, అన్నల సపోర్ట్ లేదు, ఎక్కడో ఉన్న దావీదుని దేవుడు పిలుచుకున్నాడు. అతడు రాజభవనంలో ఉన్నప్పుడు దేవుడు పిలుచుకోలేదు, కానీ గొర్రెల దొడ్డెలో ఉన్నప్పుడు దేవుడు పిలుచుకున్నాడు. అయితే ఈ దావీదు ఒక తప్పిదాన్ని చేశాడు. ఉరియా భార్య అయిన బెత్షెబాతో పాపం చేశాడు ఈ దావీదు. పాపం చేయడం మాత్రమే కాదు, ఇతని దేవుడు అంటే చాలా ప్రేమ, ఆరాధికుడు, హృదయానుసారుడు, దేవునికి ఇష్టమైన వాడు. ఇష్టమైన వాళ్ళు కూడా పడిపోతారా అండి అంటే? అందరూ బలహీనులు, ఎవరు ఇక్కడ పర్ఫెక్ట్ కాదు. చాలాసార్లు మనం అందరిని భూతద్దంలో పెట్టి చూస్తూ ఉంటాం కదా. కానీ నీతిమంతుడికి ఒక నిరీక్షణ ఉంది. అతడు 7 మార్లు పడినా మరలా తిరిగి లేస్తాడు. ఎన్నిసార్లు పడితే అన్నిసార్లు దేవుడు లేపుతాడు. హల్లెలూయా. సో ఈ దావీదు పాపం చేశాడు ఆ స్త్రీతో. పాపం చేసిన తరువాత పాపం చేసి ఊరుకుంటే బాగున్ను, ఉరియానేమో చంపించేస్తాడు. ఇది దేవుని దృష్టిలో చాలా దుష్కార్యంలాగా ఉంది. దేవునికి నొప్పి తీసుకొస్తుంది, నొప్పి వస్తుంది, దేవునికి బాధ కలుగుతుంది దావీదుని బట్టి. ఇప్పుడు మీరు చెప్పండి, దావీదు కనుక తప్పు చేస్తే శిక్ష ఎవరిపైకి రావాలి? దావీదు పైకే రావాలి కదా. దావీదు పాపం చేశాడండి, దావీదు పైకే రావాలి శిక్ష. దావీదునే దేవుడు ఏం చేయాలి? శిక్షించాలి, అతను చంపేసేయాలి. కానీ దేవుడు ప్రవక్త అయిన నాతాన్ని పంపి అంటున్నాడు, దావీదు నీవు నీ భార్య అయిన బెత్షెబాకి పుట్టిన బిడ్డ ఏం చేస్తుంది? చనిపోతుంది. బిడ్డ చచ్చిపోవడం ఏంటి? నిశ్చయముగా చచ్చును అని ప్రవక్త నాతాను ప్రకటిస్తున్నాడు. ఖచ్చితంగా చచ్చి తీరుతుందని. చూడండి, మనం చేసిన తప్పిదాలు, సేవకులైన మనం చేసిన తప్పిదాలకి మనం శిక్షణ పడుతున్నామో లేదో కానీ ఆ ఎఫెక్ట్ ఎక్కడ పడుతుందంటే మన పిల్లల మీద పడుతుంది. సంఘంలో ఉన్న వాళ్ళు కూడా ఎవరు? మన ఆత్మీయ బిడ్డలు. వాళ్ళపైనే అది ప్రభావం చూపుతుంది. వారిని యొద్ద ఉండరు, తొలగిపోతారు. ఆ బిడ్డ చనిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్తాడు? అతడు దేవుని దగ్గరికే వెళ్తాడు. దేవుడు ఇంకొకరి చేతికి వారిని అప్పగించేస్తాడు.
నీ విశ్వాసులు, నీ ఆత్మీయ బిడ్డలే ఇంకొకరి చేతికి దేవుడు అప్పగించేస్తాడు. సో ఈ దావీదు బెత్షెబాకు ఒక బిడ్డ పుట్టింది. ఆ బిడ్డ చెప్పినట్టుగానే, నాతాను ప్రవక్త చెప్పినట్లుగానే ఆ బిడ్డ మరణిస్తుంది. దావీదు గుండె కొట్టుకొని ఏడుస్తున్నాడు, ఉపవాసం ఉన్నాడు, కన్నీళ్లు కార్చినాడు, కానీ అవి ఏవియూ లెక్కల్లోనికి రాలేదు, పోగొట్టుకున్నాడు. ఇప్పుడు దావీదు అనుకుంటున్నాడు, ఉన్న బిడ్డను కూడా నువ్వు తీసేసుకున్నావు. ఈరోజు అలాంటి వారు ఎవరైనా ఉన్నారా? ప్రభువా, నేను తప్పు చేశాను, ఈరోజు నా సంఘం చెల్లాచెదురు అయిపోయింది, నా ఆత్మీయ బిడ్డలందరూ చెల్లాచెదురు అయిపోయారు, నా దగ్గర నుండి వారందరూ తొలగిపోయారు అన్నవారు ఎవరైనా ఉన్నారా? అయితే దేవుడు దావీదుని ఎలా సమకూర్చాడో చెప్తాను చూడండి. ఫస్ట్ హాఫ్ అంతా దావీదు ఏడవడము, కేకలు పెట్టడమే ఉంటుంది. అయ్యో నేను తప్పు చేశాను, ఏమి చేయని నా బిడ్డ నాకు దూరం అయిపోయింది. ఈరోజు సేవకులైన మనం కూడా చెప్తున్నాము, అయ్యో నేను తప్పు చేశాను, నేను పొరపాటు చేశాను, నా బిడ్డలందరూ నాకు దూరం అయిపోయారు, నా ఆత్మీయ బిడ్డలు దూరం అయిపోయారు అన్నవారు ఎవరైనా ఉన్నారా ఈ స్థలములో? ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు, నువ్వు ఏ బిడ్డనైతే పోగొట్టుకున్నావో అదే బిడ్డను నేను ఇస్తాను. నువ్వు ఏ ఆత్మీయ బిడ్డనైతే నువ్వు పోగొట్టుకున్నావో అదే ఆత్మీయ బిడ్డను నేను ఇస్తాను. దావీదు ఇక్కడ శారీరకమైన బిడ్డ కోసం మాట్లాడుతున్నాను, నేను ఆత్మీయ పిల్లల కోసం మాట్లాడుతున్నాను. సో ఈ దావీదు ఈ దేవుడు ఎలా సమకూర్చాడంటే, ఈ దావీదు బెత్షెబాకి దేవుడు మరలా ఒక కూతురునిచ్చాడా? చెప్పండి, కూతురునిచ్చాడా? లేదు. ఏ కొడుకునైతే వారు పోగొట్టుకున్నారో అదే కొడుకుని దేవుడు ఇచ్చాడు. అందుకే నేను అన్నాను కదా, దేవుడు సమకూరుస్తాడు. నువ్వు ఏ ఆత్మీయ బిడ్డలు నీ నుండి దూరం అయిపోయారో వారినే దేవుడు మరలా నీ చేతికి అప్పచెప్తున్నాడు. మనం చేసిన తప్పులు, మనం చేసిన పొరపాట్లు బట్టి దేవుడే నీ చేతి నుండి లాగేసుకున్నాడేమో. ఈ ఆత్మీయ బిడ్డలు నీకు చూసుకోవడం చేత కాదని చెప్పి దేవుడే తీసేసుకున్నాడేమో నీ దగ్గర నుంచి. కానీ దేవుడు మరలా నీకు ఇస్తాడు, మరలా నీకు ఇస్తాడు. దేన్ని బట్టి? నువ్వు మంచివాడవన్నా, నువ్వు పశ్చాత్తాపడ్డావన్నా కాదు, కాదు, దేవుని యొక్క ప్రేమను బట్టి. అందుకే చూడండి, 2 సాముయేలు గ్రంథం 12వ అధ్యాయం 25వ వచనం చదవండి. యెహోవా అతనిని ప్రేమించి నాతాను అను ప్రవక్తను పంపగా. యెహోవా ఎవరిని ప్రేమించి? దావీదుని ప్రేమించి ఎవరిని పంపుతున్నాడు? నాతాను అను ప్రవక్తని పంపి. యెహోవా ఆజ్ఞాపించిన పేరేంటి ఆ కుమారుడికి? అదిద్యా, అంటే యెహోవాకు ప్రియమైన వాడు. హల్లెలూయా. ఏ కొడుకుని పోగొట్టుకున్నాడో దేవుడు ఆ కొడుకుని ఇస్తున్నాడు. ఏ ప్రవక్త వచ్చి నీ కడుపున పుట్టిన బిడ్డ చస్తాది అని ప్రకటించాడో అదే ప్రవక్తని దేవుడు పంపి అంటున్నాడు, నీ బిడ్డ యెహోవాకు ప్రియమైన వాడు, నీ బిడ్డ యెహోవాకు ఇష్టడు. దేవుడు సమకూరిస్తే అలానే సమకూరుస్తాడండి. నువ్వు దేన్ని పోగొట్టుకుని కన్నీళ్లు కార్చావో, ఏ విశ్వాసిని చేతుల నుండి జారిపోయి దూరం అవుతుంటే ఏడ్చావో అదే విశ్వాసిని దేవుడు నీ మందిరంలో అడుగు పెట్టినట్లుగా దేవుడు చేస్తాడు. ఏ కొడుకుని పోగొట్టుకున్నాడో దేవుడు ఆ కొడుకుని ఇచ్చేస్తాడు. మళ్ళా దేవుడు చంపేశాడు, ఆ కొడుకుని తీసేసుకున్నాడా? లేదు. సమకూర్పు ఒక్కసారి జరిగిందంటే చాలు, అది నీ యొద్ద నుండి ఎన్నడూ తొలగిపోదు. ఈరోజు నేను ప్రవచిస్తున్నాను, ఈ నెలలో మీ సంఘములో చేజారిపోయిన విశ్వాసులు, అది మీ తప్పిదం బట్టో లేకపోతే అజ్ఞానం బట్టో మీ చేతుల నుండి దేవుడు వేరే వారి చేతికి అప్పచెప్పాడేమో వారిని, కానీ ఆ గొర్రెలన్నీ మరలా నీ దగ్గరకు వస్తాయి. నీ ఆత్మీయ బిడ్డలు అందరూ నీ దగ్గరకు వస్తారు, మరలా నీ దగ్గరకు వస్తారు, మరలా నీకు బిడ్డలుగా ఉంటారు. అటువంటి కార్యము చోటు చేసుకోబోతుంది ఈ నెలలోనే దేవుడు చేయబోతున్నాడు. నమ్ముతున్న వారు గట్టిగా ఆమేన్ చెప్పండి. నిన్ను దేవుడు సమకూర్చబోతున్నాడు. నువ్వు పోగొట్టుకున్నవి దేవుడు ఇవ్వబోతున్నాడు. దావీదు పోగొట్టుకున్న బిడ్డను దేవుడు మరలా ఇచ్చాడు. అదే బిడ్డనిచ్చాడు, మగ బిడ్డని దేవుడు ఇచ్చాడు. నువ్వు ఏది పోయిందో నీ దగ్గర అది దేవుడు ఇచ్చే కాలం ఒకటి ఉంది. ఈరోజు అన్నిటిని పోగొట్టుకుని కుమిలిపోయి ఏడుస్తున్నావేమో,
నా సంఘం అంతా చెదిరిపోయింది. ఒకప్పుడు 100 మంది వచ్చేవారు, ఇప్పుడు 50 మంది కూడా రావట్లేదని కన్నీరు కారుస్తున్నావేమో. ప్రభా, నేను మంచిగా చేయలేదేమో ప్రభా నీ సేవని, నేను అజ్ఞానముతో ఉన్నానేమో ప్రభా, అందుకే నా సంఘం చెదిరిపోయింది అని ఈరోజు బాధపడుతున్నారేమో. మీరు బాధపడుతున్నా కూడా పరిశుద్ధాత్మ దేవుడు అంటున్నారు, బిడ్డ నువ్వు బాధపడకు, నిన్ను సమకూర్చే కాలం ఒకటి ఉంది. నువ్వు పోగొట్టుకున్న దాన్ని దేవుడు తిరిగి ఇచ్చే కాలం ఒకటి ఉంది. ఇది అందరికీ జరగదండి సమకూర్పు. దేవుని సేవకులకే దేవుడు ఇలాంటి సమకూర్పుని చేస్తాడు. ఇచ్చిన దానికి డబల్ ఇవ్వడం వేరు, ఇచ్చినదే మరలా దేవుడు తిరిగి ఇవ్వడం వేరు. నీకు ఇచ్చినది దేవుడు మరలా తిరిగి ఇస్తాడు. నీకు ఇచ్చినది దేవుడు మరలా తిరిగి ఇస్తాడు. నిన్ను పిలిచిన దేవుడు అన్యాయస్తుడు కాదు. నిన్ను వదిలి వెళ్ళిపోయిన వారందరూ మరలా నీవే నిజమైన సేవకుడివి, నువ్వే నా ఆత్మీయ తండ్రివి, నువ్వే నా నాన్నవు, నువ్వే నా అమ్మవు అని నీ వద్దకు రాబోతున్నారు. అటువంటి సమకూర్పు నీవు చూడబోతున్నావు ప్రియ సేవకుడా, ప్రియ సేవకురాలా. సో మూడవదిగా దేవుడు తప్పక చేసే కార్యం ఒకటి ఉందండి సేవకుల జీవితంలో. అదేంటో తెలుసా? దేవుని యొక్క పిలుపు యొక్క ఉద్దేశము తప్పక దేవుడు నెరవేరుస్తాడు. నీ పిలుపుని దేవుడు తప్పక పూర్తి చేస్తాడు. నువ్వు పిలువబడ్డావు, నీ పిలుపు అర్థంతరంగా ఆగిపోదు, నీ పిలుపు మధ్యలో ఆగిపోదు, నీ పిలుపు స్టక్ అయిపోదు. కానీ నీ పిలుపు యొక్క ఉద్దేశాన్ని నువ్వు 100కి 100% పూర్తి చేస్తావు. నిన్ను దేవుడు ఎందుకు పిలుచుకున్నాడో ఆ పని అంతటి నువ్వు పూర్తి చేస్తావు. హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథంలో ఒక భక్తుడు ఉన్నాడు, ఒక సేవకుడు, ఒక అపోస్తులుడు. అతడు సీమోను పేతురు. ఇతడు ఒక జాలరి. ఈ రోజుల జాలర్ని ఏ పనికని తీసుకుంటారు చెప్పండి? ఆ పని తప్ప వాళ్ళకి ఏ పని రాదు. ఫ్యాక్టరీలో వెళ్ళి పని చేయమన్నా చేయలేరు. కానీ ఈ జాలరి అయిన సీమోను పేతురుని దేవుడు ఒక యునీక్ వేలో కలుసుకుంటున్నాడు. యేసయ్య ధోనిని అడిగాడు, ఈ సీమోను పేతురు ధోని ఇచ్చాడు. యేసయ్య ప్రసంగిస్తున్నాడు. ప్రసంగించిన తరువాత నువ్వు నీ ధోనిని లోతుకి నడిపించి వలలు వే అంటున్నాడు. ఇతను అంటున్నాడు, నేను రాత్రంతా ప్రయాసపడ్డాను కానీ ఒక్క చేప కూడా దొరకలేదు, కానీ ఈ మాట చొప్పున నేను వేస్తానని వలలు వేశాడు. వలలు వేయగానే వలలు పిగులునంతగా చేపలు పట్టాడు. ఈ అద్భుతం చూసేసరికి అక్కడ యేసయ్య ఏ ప్రసంగం చేయలేదు. ఈ అద్భుతం చూసేసరికి ఇతనికి మైండ్ ఆఫ్ అయిపోయింది. నేను ఎవరిని అసలు, ఈయన నా దగ్గరకు వచ్చి నాకు అద్భుతం చేయడం ఏంటి అని, నేను పాపాత్ముడిని, నన్ను విడిచి పొమ్ము అని ఏడుస్తున్నాడు. ఇంత ప్రేమను చూశాక అతని ప్రేమకి విలువెల్లాడిపోయాడు. ఆ ప్రేమకి విలువెల్లాడిపోయి, నేను ఒక పాపాత్ముడిని అయ్యా, నన్ను విడిచి పొమ్ము. మనం అందరం రక్షింపబడ్డామంటే దానికి కారణము మనం ఏదో నరకానికి వెళ్ళిపోతామని మనం రక్షింపబడలేదు. మన దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడు, ఆయన ప్రేమ మనకు అర్థమైంది కాబట్టి మనం రక్షింపబడ్డాం. ఆయన ఎంత ప్రేమించాడో అర్థమైంది కాబట్టి రక్షింపబడ్డాం. ఆత్మలని, శిక్షని ఎత్తి చూపి నువ్వు ఏనాడు గెలుచుకోలేవు, కానీ ప్రేమని ఎత్తి చూపే మన ఆత్మల్ని గెలుచుకోగలం. నువ్వు యేసయ్యని నమ్మకపోతే నువ్వు నరకానికి వెళ్తావు అంటే వింటారు, విని అట్నుంచే వెళ్తాంలే ఎప్పుడో ఒకప్పుడు అనుకుని పోతారు. ఎక్కడో చోటకి వెళ్ళాల్సిందే కదా అని పోతారు. సేవకుడు దేన్ని ఎంఫసైజ్ చేయాలంటే మందిరంలో దేవుని ప్రేమని ప్రత్యక్షపరచాలి. సేవకుడు దేవుడు ఎంత ప్రేమిస్తున్నాడో ఆ యొక్క ఆత్మకు తెలియాలి. అప్పుడే అతడు దేవుని దగ్గరికి రాగలడు. ఆ భాగంలోనే స్వస్థతలు, అద్భుతాలు. నేను ప్రేమించకుండా ఒకరి దగ్గరికి వెళ్ళి నేను ఏం చేయలేను, బాగు చేయలేను, మా జీవితాన్ని బాగు చేయలేను. నేను బాగా ప్రేమించిన వ్యక్తికి మేలు చేస్తానా, ప్రేమించలేని వ్యక్తికి మేలు చేస్తానా? ప్రేమించిన వ్యక్తికే మేలు చేస్తాను. యేసు ప్రేమిస్తున్నాడు కాబట్టి నువ్వు ఆయన దగ్గరికి రాకపోయినా ఆయన నిన్ను స్వస్థపరుస్తున్నాడు అన్న విషయం వాళ్ళకి అర్థమైనప్పుడు ఏం చేస్తారంటే యేసయ్య దగ్గరికి వస్తారు. ఈరోజు కొంతమంది అంటారు అద్భుతాలు లేవు, స్వస్థత లేవు, సూచక్రియలు లేవు. అన్యుల్ని సంపాదించడం చాలా కష్టం. స్వార్థ మనం కేవలం మాటలు చెప్పే వాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు. మనకంటే ఎక్కువ వాక్యం తెలిసిన వాళ్ళు ఉన్నారు అన్యుల్లో. ఈ డిబేట్స్ చూస్తుంటే నాకు పిచ్చెక్కిపోతుంది. వీళ్ళకి ఎలా తెలుసు ఇంత వాక్యం? వాడు అన్యుడు
కానీ మొత్తం వాక్యాన్ని మొత్తం నమ్మలేసినట్టు చెప్పేస్తున్నాడు. ప్రసంగించే వాళ్ళు ఎంతో మంది ఉండొచ్చు, కానీ ఒక సేవకుడు సంఘంలో నిలబడినప్పుడు దేవుని ప్రేమను వెదజల్లాలి. నీ మాటల్లో ప్రేమ కనబడాలి, నీ చేతల్లో ప్రేమ కనబడాలి. ఆ ప్రేమ పొర్లి పారినప్పుడు ఆ విశ్వాసి, ఆ ఆత్మ ఏం చేస్తుందంటే నాకు యేసు కావాలి అని పరుగులు పెడతారు. సో ఈ పేతురుకు కూడా యేసయ్య తన ప్రేమను చూపించాడు అంతే. యేసుని వెంబడించి ఆ రోజు నుండి యేసుకి సేవకుడు అయిపోయాడు ఈ యొక్క సీమోను పేతురు. ఇతనికి యేసయ్య అంటే చాలా ప్రేమ. అన్నిటినీ వదిలి యేసయ్యని వెంబడించాడంటే ఎంత ప్రేమ ఉండాలి చెప్పండి. అతను చేస్తున్న వృత్తిని వదిలి ఆ పరిశుద్ధ గ్రంథంలో ఉండి అతను అంటే అన్ని సమస్తాన్ని విడిచిపెట్టి వెంబడించాడంట యేసుని. అతనికి ప్రేమ ఉంది కాబట్టే యేసయ్య సేవని చెయ్యాలనుకుంటూ వెళ్ళిపోయాడు. తరువాత ఇతనికి ఇంకెంత ప్రేమ ఉందంటే మత్తయి సువార్త 16వ అధ్యాయం 15-16 చదవండి. అందుకాయన మీరైతే నేను ఎవడని చెప్పుకొనుచున్నారని వారిని అడిగెను. అందుకు సీమోను పేతురు, నీవు సజీవుడగు దేవుని కుమారుడు అయిన క్రీస్తు అని చెప్పెను. హల్లెలూయా. నేను ఎవరని అందరూ చెప్పుకుంటున్నారంటే అక్కడ ఎవరు మాట్లాడట్లేదు, కానీ ఎవరు చెప్తున్నారు జవాబు? సీమోను పేతురు అంట, నువ్వు సజీవుడగు దేవుని కుమారుడు అయిన క్రీస్తు. అంటే ఎంతగా యేసయ్యని అర్థం చేసుకున్నాడో చూడండి. ఎంత ప్రేమ ఉంటే యేసయ్య గురించి పూర్తిగా తెలుసుకున్నాడో ఒకసారి ఆలోచించండి. అంతటి ప్రేమ ఈ పేతురికి. అంత మాత్రమే కాదు, 16వ అధ్యాయం 22 చదవండి. పేతురు ఆయన చెయ్యి పట్టుకొని, ప్రభువా, అది నీకు దూరము అగునుగాక, అది నీకెన్నడును కలుగుదని ఆయనను గద్దింపసాగెను. హల్లెలూయా. యేసు అంటున్నాడు, నేను మరణిస్తాను కొన్ని రోజుల్లో, నేను మరలా తిరిగి పునరుత్థానుడు అవుతానని తన మరణాని కోసం యేసయ్య చెప్పుకుంటున్నాడు. చెప్పుకుంటుంటే అక్కడున్న ఎవ్వరూ బదులు పలకట్లేదు, కానీ ఈ పేతురు మాత్రం అంటున్నాడు, నువ్వుకి మాత్రం ఏమీ అవ్వకూడదు ప్రభువా, నువ్వు మాత్రం ఇది నీకు దూరం అవ్వాలి, మరణం నీకు దూరం అవ్వాలి. అంటే ఆయనకి ఎంత ప్రేమ యేసయ్య అంటే, పిచ్చి ప్రేమ ఈ పేతురికి. ఇది నీకు దూరం అవ్వాలయ్యా, నువ్వు మరణించకూడదు, నీకేమీ కాకూడదు. ఇతని ఆరాటం అంతా అదే, నా దేవునికి ఏమీ కాకూడదు. తర్వాత మరి ఒక చోట కూడా ఈ వ్యక్తి తన ప్రేమని కనపరుస్తూ ఉంటాడు. చూడండి, మత్తయి సువార్త 14వ అధ్యాయం 28. పేతురు, ప్రభువా, నీవే అయితే నీళ్ల మీద నడిచి నీ యొద్దకు వచ్చుటకు నాకు సెలవిమ్మని ఆయనతో అనెను. హల్లెలూయా. అక్కడ శిష్యులందరూ భయపడుతున్నారు, తొందరపడుతున్నారు యేసు నీళ్ళల్లో నడుచుట చూచి. కానీ ఈ పేతురు అంటున్నాడు, నువ్వే అయితే నేనేం చేస్తాను, నీతో పాటు నీళ్ళ పైన ఏంటి, అగ్ని పైన కూడా నేను నడుస్తాను. ఎంతటి దేవుని మీద ఎంతటి ఆశ ఉంటే ఈ మాట పలుకుతాడు. ప్రభువా, నువ్వు చెప్పయ్యా, నీ కోసం నేను ముళ్ళ బాటలో అయినా తిరుగుతాను, నువ్వు చెప్పయ్యా నేను నీళ్ళలో అయినా నడుస్తాను, నేను అగ్నిలో అయినా నడుస్తాను. అంతటి ప్రేమ ఈ పేతురికి ఉంది. అలాంటి సేవకులు ఎవరైనా ఉన్నారా ఈరోజు? నువ్వు ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్తానయ్యా, నువ్వు చెప్తే చాలయ్యా, నేను ఏమైనా చేస్తా, ఎక్కడికైనా వస్తా, ఏ ఊరైనా వెళ్తా, ఏ ప్రాంతమైనా వెళ్తా అన్న దేవుని కోసం ఛాలెంజింగ్ సేవ చేస్తున్నాడు ఈ యొక్క సీమోను పేతురు. అంతటి ప్రేమ ఇతనికి. మరి ఒక సంఘటన కూడా చూపిస్తాను. ఇతని ప్రేమకి, దేవుని ప్రేమ ఎంత ప్రేమ అంటే ఇతనికి యోహాను సువార్త 13వ అధ్యాయం 8-9 చూడండి. పేతురు, నీవెన్నడును నా పాదములు కడుగరాదని ఆయనతో అనెను. అందుకు యేసు, నేను నిన్ను కడగనియడలా నాతో నీకు పాలు లేదనెను. హల్లెలూయా. యేసు అంటే ఇతనికి చాలా రెస్పెక్ట్ కూడా, చాలా గౌరవం, చాలా మర్యాద, చాలా ప్రేమ. యేసయ్య కోసం ఏమైనా చేస్తాడు. యేసు తన శిష్యుల పాదాలను అడుగుతుంటే అక్కడ ఎవరు ఏమనట్లేదు, కానీ ఇతను మాత్రం ఏమంటున్నాడంటే, ప్రభువా, నువ్వు నా పాదాలను అడుగుతావా, నువ్వు నా పాదాలని కడుగరాదు అంటే యేసయ్య అంటున్నాడు, నేను ఈ పాదాలను కడగకపోతే నీకు నాకు పాలు పొందు
లేదు అంటే అంటున్నాడు, అలా అయితే వద్దు, నువ్వు నా తలని కడుగు, నా చేతుల్ని కడుగు, నా కాళ్ళని కడుగు. అంటే యేసయ్య అంటే ఎంత పిచ్చి ప్రేమో ఈ పేతురుకి అర్థమవుతుంది. అంతటి ప్రేమ కలిగిన పేతురు. చూడండి, మరి ఒకటి చూపిస్తాను. మత్తయి సువార్త 26వ అధ్యాయం 31వ వచనం. అప్పుడు యేసు వారిని చూచి, ఈ రాత్రి మీరందరూ నా విషయమై అభ్యంతరపడెదరు. ఎలయనగా గొర్రెల కాపరిని కొట్టుదును, మందలోని గొర్రెలు చెదిరిపోవును అని వ్రాయబడి ఉన్నది కదా. నేను లేచిన తరువాత మీకంటే ముందుగా గలిలయకు వెళ్ళదనెను. హల్లెలూయా. యేసయ్య అంటున్నాడు, ఈ రాత్రి మీరందరూ నా విషయమై అభ్యంతర పడతారు. అయ్యో, యేసయ్యని ఎందుకు సేవిస్తున్నామని మీరు అభ్యంతర పడతారు. నిజమైన సేవకుడు ఎప్పుడు తేలుతారో తెలుసా అండి? కష్టాలు వచ్చినప్పుడే తేలుతారు. శ్రమలకి తాళలేక సేవకులు కొంతమంది అనుకుంటారు, బాబోయ్ ఈ యేసయ్య సేవకి ఎందుకు వచ్చాను. ఇక్కడ మనకి నార్త్ సౌత్లో అంతగా మనకి దాడి లేదు, కానీ నార్త్ ఇండియా సైడ్ వెళ్ళిపోతే, ఆంధ్ర తెలంగాణలో అంత దాడి లేదు, కానీ నార్త్ ఇండియా సైడ్ అయితే ఒక పాస్టర్ కానీ, దహించగ్ని పాస్టర్, ఆయన జైల్లో పెట్టి ఉంచారు. కేవలం సువార్త ప్రకటించాడని. భార్య బిడ్డలకు పూర్తిగా దూరంగా ఉన్నాడు. 2 సంవత్సరాలు అవుతుంది, ఇంకా జైల్లోనే ఉన్నాడు. అతను నిజమైన సేవకుడు కాకపోయి ఉంటే అతని జవాబు ఏమై ఉంటుందంటే, నేను ఎందుకు యేసుని వెంబడించాను, నా మట్టుకు నేను ఉండొచ్చు కదా, ఈ యేసు సేవ నేను ఎందుకు చెయ్యాల్సి వచ్చిందని అనుకునేవాడు. యేసుప్రభు అంటారు, మీరందరూ నా విషయమే అభ్యంతర పడతారంటే అతని పేతురికి ఎంత కాన్ఫిడెన్స్ అంటే, ఎవరు అభ్యంతర పడినా నేను మాత్రం అభ్యంతర పడను అని చెప్పేస్తున్నాడు. అంతటి ధైర్యం ఇతనికి ఉంది. నేను చచ్చిపోవాల్సి వచ్చినా నువ్వు తెలియవని మాత్రం నేను చెప్పను. అంటే ఇతనికి ఎంత హృదయంలో ఎంత గాఢంగా దేవుణ్ణి ప్రేమిస్తే ఆ మాట పలుకుతాడో ఆలోచించండి. కానీ ఇంత ప్రేమించిన పేతురు శ్రమలకు తాళలేక కష్టకాలంలో అతను కోడి కుయ్యక మునిపే యేసు చెప్పినట్లుగా ముమ్మారు యేసు తెలియదని చెప్పేశాడు. యేసు ఎవరో నాకు తెలియదు, యేసు ఎవరో నాకు తెలియదు అని చెప్పేశాడు. చెప్పినంతసేపు బాగుంది. చెప్పిన తర్వాత ఇతనికి మనస్సులో ఏంటంటే గుండె గుచ్చుకుంటుంది. ఏమని? ఫస్ట్ సీన్ ఏమని గుచ్చుకుంది? నీవు పాపాత్ముడువు, నీవు పాపాత్ముడు. ఇప్పుడు అదే ఇతని మనసులో మెదులుతుంది, నేను ఒక పాపాత్ముడిని. యేసు తెలియదని చెప్పేశాను, అబద్ధం ఆడేశాను, నేను నా మాట నిలబెట్టుకోలేదు, ఎవరు అభ్యంతర పడినా నేను అభ్యంతర పడనన్నాను, ఇప్పుడు అభ్యంతర పడ్డాను అని ఇతని మనసులో వేదన, హృదయం అంతా వేదన, కన్నీళ్ళు. అందుకనే పేతురు అంటే గుర్తు తెచ్చుకొని మరీ ఏడ్చాడంట. చూడండి ఆ మాట, మత్తయి సువార్త 26వ అధ్యాయం 75వ వచనం. కోడి కూయక మునుపు నీవు నన్నెరగనని ముమ్మారు చెప్పదవని యేసు తనతో అనిన మాట పేతురు జ్ఞాపకము తెచ్చుకొని వెలుపలికి పోయి సంతాపపడి ఏడ్చెను. హల్లెలూయా. గుర్తు తెచ్చుకుని మరి ఏడ్చాడంట. అంటే అతను గుర్తొస్తా ఉంది పదే పదే. నువ్వు యేసయ్య తెలియదని చెప్పావు కదా, యేసయ్యని వదిలేసావు కదా, యేసయ్యని మర్చిపోయావు కదా, యేసయ్యని పక్కన పెట్టేసావు కదా, గుర్తొస్తా ఉంది. గుర్తొచ్చినప్పుడల్లా ఏడుస్తున్నాడు. ఇంకేమనుకున్నాడో ఏంటో, ఈ సేవ చేయడానికి నాకు శక్తి లేదు, ఈ సేవ చేయడానికి నేను తగను, ఈ సేవ నేను ఇంకా చెయ్యలేను, ఈ సేవ నేను కొనసాగించలేను, ఆ శక్తి ఆ ఓపిక నాకు లేదు అని మరలా ఎక్కడికి వెళ్ళిపోతున్నాడంటే చేపలు పట్టుకోవడానికి వెళ్ళిపోతున్నాడు. ఫస్ట్ ఎక్కడ యేసు కలుసుకున్నాడో ఇప్పుడు మరలా అదే సీన్ రిపీట్ అవుతుంది. ఎక్కడికి వెళ్ళిపోయాడంటే మరలా చేపలు పట్టుకోవడానికి వెళ్ళిపోయాడు. కొంతమంది సేవకులు ఉన్నారు, నేను ఈ సేవని కొనసాగించలేను, నేను మరలా వెనక్కి వెళ్ళిపోతాను, నేను ఏదో నా మానాన నేను బ్రతుకుతాను, ఈ సేవని చేసే ధైర్యము ఓపిక నాకు లేదు అన్నవారు ఎవరైనా ఉన్నారా? ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు అంటున్నాడు, హే, నువ్వు ఆగినా నీ పిలుపు ఆగదు, నువ్వు ఆగినా, నువ్వు ఒక పాస్ పెట్టినా నీ పిలుపు మాత్రం ఆగదు, నీ పిలుపుకి మాత్రం ఒక ఎండ్ బటన్ లేదు.
ఈ పేతురు మరలా చేపలు పట్టుకోవడానికి వెళ్ళిపోతున్నాడు. ఈ వెళ్ళిపోయిన పేతురు అదే యేసు, ఏ యేసు అయితే కనిపించాడో అదే యేసు మరలా ఈ పేతురికి కనిపిస్తున్నాడు. పీటర్ వెంట్ బ్యాక్ టు ఫిషింగ్. మొదట ఏ పని చేసుకున్నాడో అదే పని చేసుకుంటున్నాడు. కానీ ఇప్పుడు కూడా సేమ్ రిపీట్ అవుతుంది. అక్కడ ఇక్కడ ఒకటే. రాత్రంతా ప్రయాసపడ్డాడు, చేపలు దొరకలేదు. ఇక్కడ కూడా రాత్రంతా పడుతున్నాడు, చేపలు ఏమీ పడలేదు. ఇప్పుడు యేసు మరలా ఒకసారి పేతురికి కనిపిస్తున్నాడు. నేను ఇలా వదిలేస్తే ఈ పేతురు ఇలా వెనక్కి వెళ్ళిపోతాడు, నా చేతులు జారిపోతాడు అని యేసయ్యకి అనిపించిందో ఏంటో. నేను ఇలా వదిలేస్తే ఈ పేతురు అలా వెనక్కి వెళ్ళిపోతాడు, ఇతని పై ఉన్న ఉద్దేశము నెరవేరదని యేసయ్యకి అనిపించిందో ఏంటో. మరలా పేతురుని అదే సముద్రంలో, అదే సముద్ర తీరాన యేసు కలుసుకుంటున్నాడు. ఈరోజు ఒక్క మాట చెప్తున్నాను. ఎవరైనా ఇక్కడున్న సేవకులు నేను ఇంకా సేవ చెయ్యలేనని ఏ పరిస్థితిని బట్టి మీరు అన్నారో నాకు తెలియదు, కానీ దేవుడు మరింత వేగముగా నీ సేవని జరిగించబోతున్నాడు. మరింత వేగముగా నీ సేవని యొక్క వేగాన్ని దేవుడు పెంచబోతున్నాడు. హల్లెలూయా. సో ఈ పేతురికి యేసు అపియర్ అయ్యి అంటాడు. అప్పుడేమో లోతునకి నడిపించి అంటున్నాడు. ఇప్పుడు ఏమంటున్నాడు? కుడివైపు నాకు వలలు వేయి అనగానే వలలు వేశారు. వలలు నిండునంతగా చేపలు పట్టబడ్డాయి. గట్టిగా చప్పట్లు కొడతారా? విస్తారముగా చేపలు పట్టుట బట్టి ఆ వలను లాగలేకపోయారంట. అటువంటి అద్భుతం దేవుడు చేయబోతున్నాడు. నీ సేవలో ఎదురైన కష్టాలు, పోరాటాలు బట్టి నీ సేవకు ఒక బ్రేక్ పెట్టావేమో, నువ్వు నీ సేవకు ఒక పాస్ పెట్టావేమో, కానీ దేవుడు అంటున్నాడు నేను నీ సేవని కొనసాగిస్తాను. మీరు అంటున్నారేమో, ప్రభువా నేను కాకుండా ఇంకెవరైనా మీరు తెచ్చి వాడుకుంటారా అంటే, లేదు నేను నిన్నే వాడుకుంటాను. నీ ద్వారానే ఈ సేవ నేను కొనసాగిస్తాను. నువ్వే ఈ సేవని పూర్తి చేయాలి, నువ్వే ఈ సేవని కంప్లీట్ చేయాలి. హల్లెలూయా. ఈ పేతురికి ఈ నెంబర్ 3 అంటేనే ఒక భయం పట్టేసుకుంది. ఎందుకంటే 3 సార్లు నాకు తెలీదు అని చెప్పేశాడు. ఈ 3 అంటేనే భయం పట్టుకుంది, కానీ దేవుడు ఈ 3ని పేతురికి ఆశీర్వాదకరంగా చేశాడు. హల్లెలూయా. అతను మొట్టమొదటిగా ప్రసంగించినప్పుడు 3,000 మంది పట్టబడ్డారు. గట్టిగా చప్పట్లు కొడుతూ. 3 సార్లు పేతురు అబద్ధం ఆడితే యేసు 3 సార్లు పిలుచుకుంటున్నాడు. ఏమని? నా గొర్రెలను కాయు, నా గొర్రెలను మేపు. 3 సార్లు తెలియదని చెప్పేశావు కదా, ఇదిగో 3 సార్లు నేను నిన్ను సేవకు పిలుచుకుంటున్నాను. పేతురు అంటే 3 సార్లు నేను అబద్ధం ఆడేశాను ప్రభు. అవును, 3 సార్లు నువ్వు అబద్ధం ఆడు. ఇప్పుడు ఏంటి? 3 సార్లు నేను నిన్ను సేవకు పిలుస్తున్నా. మీరు అంటున్నారేమో, అయ్యో ప్రభు నేను పడిపోయాను ప్రభు, 3 సార్లు పడిపోయాను ప్రభు అన్నాడు. నేను 3 సార్లు నిన్ను పిలుచుకుంటున్నాను, 3 సార్లు నా సేవ కొరకు పిలుచుకుంటున్నాను. హల్లెలూయా. సో 3ని దేవుడు ఈ పేతురికి ఆశీర్వాదకరంగా చేశాడు. అంత మాత్రమే కాదండి, మొట్టమొదటి పేతురు యోహాను కలిపి చేసిన అద్భుతంలో అక్కడ కూడా 3 కనిపిస్తుంది. పగలు 3 గంటలకు దేవుడు ఏం చేస్తున్నాడంటే పేతురుని మొట్టమొదటిసారిగా నా దగ్గర వెండి లేదు, బంగారము లేదు, యేసుక్రీస్తు నామములో నడువు అనగానే దేవుని శక్తి దిగింది. 3కి భయపడే పేతురికి ఇప్పుడు 3 అనుకుంటున్నాడు. ఇది నా లక్కీ నెంబర్. పేతురుని ఎవరైనా అడిగి ఉంటే ఏ నెంబర్ చెప్తాడు? నీ లక్కీ నెంబర్ ఏంటంటే 3. నీపై ఉన్న పిలుపు తప్పక నెరవేరును. ఏ సంఖ్యకైతే ఇతడు బాధపడ్డాడో, భయపడ్డాడో, దేవుడు అదే సంఖ్యను ఇతనికి ఆశీర్వాదకరంగా దేవుడు చేశాడు. అపోస్తల కార్యం 10వ అధ్యాయంలో చూస్తే 3 సార్లు దేవుని స్వరం వింటున్నాడు ఈ పేతురు. దేవుని దర్శనం కలుగుతుంది. ఈరోజు ప్రియ సేవకుడా, నీ శక్తినంతటిని కూర్చుకో, ఓపిక తెచ్చుకో. నువ్వు ప్రయాణం చేయాల్సిన దూరము బహుదూరము. నువ్వు క్రీస్తు కొరకు చేయాల్సింది ఇంకా చాలా ఉంది. పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు స్పష్టంగా మాట్లాడుతున్నాడు మీతో.
దేవుని చిత్తము తప్పక నెరవేరును. ప్రియ సేవకుడా, దేవుని సమకూర్పు తప్పక నీవు చూస్తావు. మూడవదిగా, నీ పిలుపు యొక్క ఉద్దేశమును దేవుడు తప్పక పూర్తి చేస్తాడు. దేవుడు సేవకునికంటూ తప్పక చేయు విషయాలు ఈరోజు నేను మాట్లాడుతూ వచ్చాను. నీ పొరపాటే అయినా సరే, నీ అజ్ఞానమైనా సరే, మరి ఏదైనా సరే, దేవుడు మరలా తిరిగి నిన్ను లేపబోతున్నాడు. తిరిగి నిన్ను లేపబోతున్నాడు. నువ్వు దేవుని కొరకు ప్రకాశించే కాలం ఇది. దేవుని కొరకు నలు దిక్కులను సువార్తని ప్రకటించే కాలం ఇది. ఈరోజు నా సేవ అయిపోయింది, నేను ఇంకా చేయలేను, కొనసాగించలేను అనుకుంటున్నావేమో, కన్నీరు కారుస్తున్నావేమో. నువ్వు ఆగిపోయినా నీ పిలుపు వెనక ఉన్న దేవుని ప్రేమ ఆగలేదు, మారలేదు. ఆ ప్రేమ నిన్ను వెంటాడుతానే ఉంటది, చివరి వరకు వెంటాడుతానే ఉంటది. చివరి వరకు ఆ పిలుపు ఉద్దేశము నెరవేరే వరకు ఆ ప్రేమ నిన్ను వెంటాడుతానే ఉంటది, వెంటాడుతానే ఉంటది, వెంటాడుతానే ఉంటది. ఈ నెలలో సమకూర్పు చూడబోతున్నావు. చెదరిపోయిన వారు మరలా నీ దగ్గరికి చేర్చబడతారు. దావీదు పోగొట్టుకున్న కుమారుడిని దేవుడు ఎలా ఇచ్చాడో, నీవు పోగొట్టుకున్న నీ ఆత్మీయ బిడ్డలను దేవుడు తిరిగి ఇస్తాడు. అదే బిడ్డలు నీ చెంతకి చేరుతారు. ఈ సమయంలో నేను మీ కొరకు ప్రార్థన చేయబోతున్నాను. యేసయ్యా తండ్రి ప్రభువా, ఇక్కడున్న సేవకుల్లో ఎవరెవరైతే తండ్రి ప్రభువా వేదనతో, బాధలతో, దుఃఖముతో ఉన్నారో ప్రభువా, సేవలు అలసిపోయి, సేవలు ఎదుర్కొన్న కష్టాలను బట్టి, పోరాటాలను బట్టి, ఈ సేవని నేను కొనసాగించలేను, ఈ సేవని నేను ఇంక ముందుకు తీసుకొని వెళ్ళలేను, నా శక్తి చాలట్లేదు, నా సామర్థ్యత సరిపోవట్లేదు అనుకుంటున్న వారు ఎవరెవరైతే ఉన్నారో, పరిశుద్ధాత్ముడా ఈ మధ్యాహ్న కాల సమయంలో బలపరచమని అడుగుతున్నానయ్యా, బలపరచమని అడుగుతున్నానయ్యా. నీ చిత్తము తప్పక నెరవేరునని మాట్లాడారయ్యా. ఇక్కడున్న సేవకులందరి జీవితాల్లో నీ చిత్తము నెరవేరునుగాక. ఇక్కడున్న సేవకుల జీవితాల్లో సమకూర్పు జరుగునుగాక. వారు ఏ ఆత్మీయ బిడ్డలైతే చెదరిపోయి ఉన్నారో, వారికి దూరముగా ఉన్నారు అయ్యా, మరలా వారి నీ సేవకుల యొద్దకు వచ్చుదురుగాక, ఇప్పుడే చేర్చబడుదురుగాక. యేసు నామములో సమకూర్పు కలుగునుగాక. అయ్యా తండ్రి, పేతురు వలె ప్రభువా, ఎవరెవరైతే మరలా ఈ సేవని కొనసాగించలేనని మరలా వలలు వేసుకోవడానికి, ఎవరెవరైతే వెనక్కి వెళ్ళిపోదాం అనుకుంటున్నారో ప్రభువా, ఈ సేవని కొనసాగించే శక్తి లేదు అని ఎవరెవరైతే వెనక్కి వెళ్ళిపోతా, నేను నా పని నేను చేసుకుంటాను అని పేతురు వలె మరలా తమ యథార్థ పనులకు వెళ్ళిపోదాం అనుకుంటున్నారో ప్రభా, ఈరోజు అలాంటి వారిని దర్శించమని అడుగుతున్నానయ్యా. పేతురికి ఎలా అయితే మీరు కనబడ్డారో ప్రభా, అలానే కనబడమని అడుగుతున్నానయ్యా. రెండవ మారు దర్శించమని అడుగుతున్నానయ్యా. రెండవ మారు దర్శించమని అడుగుతున్నాను ప్రభా. ఈ సేవకులు ఈ నెలలో అభివృద్ధి చూచుదురుగాక, వారి సంఘాలు నింపబడునుగాక, ఆత్మల పంటను చూచుదురుగాక, అద్భుతం జరుగునుగాక. నీ ప్రియ సేవకులకు మేలు చేయమని యేసు నామములో అడిగి వేడుకున్నాం తండ్రి, ఆమేన్. గట్టిగా చప్పట్లు కొడుతూ స్వరము వింటూ నీ చిత్తం చేయాలి, నీ చిత్తం చేస్తూ